హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఫీఫా వరల్డ్ కప్ 2026 లో టీమ్స్ అని ఎలా సెలెక్ట్ అవుద్ది అంటే ఎలా సూపర్ 32, సూపర్ 16 అండ్ టాప్ 8 ఎట్లా సెలెక్ట్ అవుద్ది అనేది ఇప్పుడు ఈ వీడియోస్ లో చూద్దాం మనం. సో మొత్తం వచ్చేసరికి ఏంటంటే 48 టీమ్స్ 26 లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొత్తం 48 టీమ్స్. టోటల్ మ్యాచ్ వచ్చేసరికి 104 మ్యాచెస్ ఉంటాయి టోటల్ వచ్చేసరికి. సో మనకి ఇక్కడ 48 టీమ్స్ ఉంది కదా, 48 టీమ్స్ ని కూడా మనకి 12 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. 12 గ్రూప్స్. మనకి ఈచ్ వన్ గ్రూప్ లో వచ్చేసరికి ఈ లెక్కన చూసుకుంటే 4 టీమ్స్ ఉంటాయి. 4 4 టీమ్స్ ఉంటాయి ఒక గ్రూప్ కి. ఓకే. సో ఈ 4 టీమ్స్ ఉంటాయి కదా గ్రూప్ లోని. ఈ 4 టీమ్స్ కూడా ఒక టీం వచ్చేసరికి ఉన్న 3 టీమ్స్ తో కూడా ఆడుతుంది అనమాట గ్రూప్ స్టేజ్ లో. అదేవిధంగా మొత్తం గ్రూప్స్ అంటే 12 గ్రూప్స్ కదా. 12 గ్రూప్స్ లో ఒక్కో టీం వచ్చేసరికి ఉన్న 3 టీమ్స్ ఆడుతాయి మొత్తం. అంటే ఒక టీం వచ్చేసరికి 3 మ్యాచెస్ ఉంటుంది అనమాట గ్రూప్ స్టేజ్ లో. అదే విధంగా మనకి దీని తర్వాత ఏమవుతుందంటే టాప్ 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు 32 కి. టాప్ 2 మెంబర్స్ అంటే గ్రూప్ నుంచి టాప్ 2 ని సెలెక్ట్ చేస్తే ఎంత అవుద్ది? మొత్తం 12 గ్రూప్స్ కదా, 12 ఇంటూ 2 అంటే 24. 24 సెలెక్ట్ చేస్తారు 32 కి, సూపర్ 32 కి. మీరు 24 వస్తాయి కదా, 32 ఎట్లా అవుద్దంటే ఇదే విధంగా ఈ 12 గ్రూప్ నుంచి కూడా మనకి 12 గ్రూప్ నుంచి టాప్ 8 థర్డ్ టీమ్స్ సెలెక్ట్ చేస్తారు అనమాట. అంటే థర్డ్ ప్లేస్ నుండి టాప్ 8 ని సెలెక్ట్ చేస్తారు. 24 ప్లస్ 8 మొత్తం ఎన్ని అవుతుంది? 32 టీమ్స్ సెలెక్ట్ అవుతాయి అనమాట సూపర్ 32 కి. సో సూపర్ 32. ఈ సూపర్ 32 లో వచ్చేసరికి ఏంటంటే మనకి మొత్తం 16 మ్యాచెస్ ఉంటాయి. 16 మ్యాచెస్ ఉంటాయి. ఈ సూపర్ 32 కాస్త సూపర్ 60 అవుతుంది అనమాట. సూపర్ 16 అంటే ఎట్లా అంటే ఈ 16 మ్యాచెస్ విన్నర్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు అనమాట. దీంట్లో ఎన్ని ఉంటాయంటే మనకి 8 మ్యాచెస్ ఉంటాయి. సో దీని తర్వాత ఏంటంటే క్వార్టర్ ఫైనల్ అనమాట. సూపర్ 16 వస్తే ఏమవుతుంది? క్వార్టర్ ఫైనల్ సూపర్ 8 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం. సూపర్ 8. సూపర్ 8 లో ఎన్ని మ్యాచెస్ ఉంటాయి? సూపర్ 8 లో 4 మ్యాచెస్ ఉంటాయి. ఈ 4 మ్యాచెస్ కాస్త మళ్ళీ సూపర్ 4 లోకి వస్తుంది. మీకు అర్థం చెప్పి సూపర్ 4 లోకి వస్తుంది. సూపర్ 4. సూపర్ 4 లో ఎన్ని మ్యాచెస్ ఉంటాయి? 2 మ్యాచెస్ ఉంటాయి. అంటే సెమీఫైనల్ లెక్క అనమాట. 2 మ్యాచెస్ ఉంటాయి. సో ఈ 2 మ్యాచెస్ కాస్త సూపర్ 2 అనుకోండి. అంటే ఇది యాక్చువల్లీ ఫైనల్ లో సూపర్ 2 లో ఎన్ని మ్యాచ్ ఉంటది? అంటే టీమ్స్ అనమాట. ఇక్కడ 2 టీమ్స్ వస్తున్నాయి ఇక్కడికి. ఇక్కడ 2 టీమ్స్ వస్తున్నాయి ఇక్కడికి. ఎన్ని మ్యాచెస్ ఉంటాయి మనకి? ఎన్ని మ్యాచెస్ అంటే ఒకటే మ్యాచ్ ఉంటుంది, అదే ఫైనల్ మ్యాచ్. ఓకే. సో ఈసారి ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.